అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడే మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని ఒక ప్రాబ్లం చేశానండి. దిస్ ఈజ్ పార్ట్ 2. దేర్ ఇన్ దట్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సెల్లింగ్ ప్రైస్ గురించి చేశామండి. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాస్ట్ ప్రైస్, అంటే పర్చేజ్డ్ టు ద ప్రైస్ అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, వన్ పర్సన్ పర్చేజ్డ్ 2 articles for ₹12,000 each. Each one he has purchased. That means cost price is 12,000 each. He sold the first one for 10% profit. First one he sold for 10% profit. And the second one for 10% loss. Profit, loss. But cost price is same. Then find out the profit or loss percentage on the whole. మొత్తం మీద ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 12,000 రూపాయలకు కొన్న ధర. మొదటి దానిని 10% లాభానికి, రెండవ దానిని 10% నష్టానికి అమ్మాడు. అయితే మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం? ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్ ఆల్సో గివెన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ఆల్ సర్కిల్స్. ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో చెప్పిన ప్రాబ్లము ఇది కూడా. ఇక్కడ హియర్ when it is mentioned as cost price, that means purchased or cost price, కొన్నాడు. కాస్ట్ ప్రైస్ అయితే when the articles price is same for 2 articles 12,000 each, 12,000 ఒక్కొక్కటి పెట్టి కొన్నాడు. After that first one he got profit percentage 10%, on the second one he got loss 10%. that means profit percentage and loss percentage is equal. 10% లాభానికి, రెండవ దానిని 10% నష్టానికి అమ్మారు. అయితే ఇట్లాంటప్పుడు ఎప్పుడైతే కొన్న విలువలు ఉంటాయో, అంటే కాస్ట్ ప్రైస్ ఉంటుందో, ద ఫస్ట్ వన్ వీ గాట్ 10% ప్రాఫిట్. ద సేమ్ ప్రాఫిట్ వీ విల్ లూజ్ ఇన్ ద సెకండ్ వన్ బికాజ్ ఇట్ ఈస్ 10% లాస్. ఒక దాని మీద మనకి ఏదైతే ఇది లాభం వచ్చిందో అది రెండవ వస్తువు మీద నష్టం రూపంలో పోయింది. ఇటువంటి ట్రాన్సాక్షన్స్లో దేర్ విల్ బి నో లాస్ నో గెయిన్. ఇటువంటి దీని మీద మొత్తం ట్రాన్సాక్షన్లో ఎప్పుడైతే వెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఇస్ సేమ్ అండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ వన్ ఆర్టికల్ అండ్ ద లాస్ పర్సంటేజ్ ఆన్ ద సెకండ్ ఆర్టికల్, రెండు వస్తువుల కొన్న విలువలు సమానమై ఒక దానిపైన, మొదటి దానిపైన 10% లాభం అండ్ రెండవ దానిపైన 10% నష్టం, అంటే సేమ్ ఉండాలి, లాభశాతం నష్ట శాతం ఉండి కొన్న విలువలు సమానమైనప్పుడు ఇటువంటి వాటి మీద లాభము లేదు నష్టము లేదు. బట్ ఇన్ ద ఆప్షన్స్ దే యూజ్ టు గివ్ లైక్ దిస్ అండి: నో ప్రాఫిట్, సెకండ్ వన్ నో లాస్, థర్డ్ వన్ no profit, no loss, or otherwise A and B, or otherwise 1 and 2, fourth one none of this. ఇలా అంటే లాభము లేదు నష్టము లేదు. మూడవ ఆప్షన్ లాభము లేదు నష్టము లేదు అంటే ఏ అండ్ బి కరెక్ట్ అని, లేదా లాభము లేదు నష్టము లేదు అలాంటి ఆప్షన్ లాస్ట్ వన్ ఇవేవి కావు. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ది థర్డ్ వన్ బికాస్ దెర్ ఇస్ నో ప్రాఫిట్, నో లాస్. లాభం లేదు